నేను మా లేస్తాను మీదికి లేస్తాను. ఏంది ఏంది ముద్దు పెట్టాను అనుకో ఇట్లా కొట్టేస్తా. కానీ నువ్వు చాలా అందంగా ఉన్నావు తెలుసా, నువ్వు చాలా అందంగా ఉన్నావు తెలుసా. హలో హాయ్. ఏంటప్పుడు వచ్చావు? ఏంటప్పుడు వచ్చావు? నేను వచ్చానా ముందు నువ్వు వచ్చావా? నేను మా ఫ్రెండ్ కోసం వచ్చాను, నీ కోసం ఏం రాలేదు. నా కోసం వచ్చావు కసక్లాగా రెడీ అయ్యి. అంత సీన్ లేదులే, వేసుకోవాలనిపించింది వేసుకొని వచ్చిన. హాఫ్ శారీ వేసుకొని ఇంత అందంగా ఉంటే ఎట్లా? మళ్ళీ అబ్బాయిలు ఏం చేయాలి? ఏం చేయాలి? మూసుకొని ఇంట్లో కూర్చోవాలి. అది కాదు, ఇది ఫిబ్రవరి మంత్. అవును, వ్యాలంటైన్స్ డే. ఓకే. హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను చేసే సినిమా కంప్లీట్ అయింది, మొదటి సినిమా. అండ్ మూవీ మొత్తం ఇందులో ఉంది. నేను హైదరాబాద్ వచ్చి సుమారు 3 సంవత్సరాలు అవుతుంది ఫిబ్రవరికి. నేను యూట్యూబ్లో వీడియోలు చేసి చాలా కష్టపడి తిని తినక మనీ సేవ్ చేసి నాకు ఎవరు అవకాశం ఇవ్వలేదు. చాలా మంచి సినిమా చేశాను. మీరు కాలర్ ఎగరేయచ్చు అనమాట. చాలా పెద్ద హీరో చేసే సినిమా ఇది. మీరు ఎంతైనా ఇమాజిన్ చేసుకోండి, అంత మంచి సినిమా చేశాను. మంచి డేట్ చూసుకొని రిలీజు కోసం వస్తాను. అండ్ థియేటర్స్ దొరకడం లేదు, పెద్దవాళ్ళ ద్వారా రిలీజ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాను. అండ్ ఈ సినిమాకి 2 కోట్లు పెట్టి చేశాను ఈ సినిమాని. నేనే ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్టర్. అండ్ చాలా కష్టపడి చేశాను. ఈ సినిమా మీకు చాలా బాగా నచ్చుతుంది. అండ్ మిమ్మల్ని అలరించడం కోసమే ఇదంతా. అండ్ ఏదో యాక్టర్ అవ్వాలి, మీ ఆదరణ పొందాలి అని దానికోసం చేశాను. చాలా కష్టపడ్డాను. అండ్ ఇంకొక 2 మంత్స్లో కంప్లీట్ డేట్ లాక్ చేసుకొని ప్రమోషన్స్ మొదలు పెడదాం. మూవీ అయితే ఇందులో ఉంది కంప్లీట్గా. అండ్ చాలా బాగా వచ్చింది. నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటారని ఆశిస్తున్నాను. అండ్ నాకు ఎవరు లేరు, ఆడియన్స్ మీరు తప్ప. చాలా బాగా చేశాను. మీకు నచ్చితే మీ షేర్లు, కమెంట్లు, లైకుల ద్వారా నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మూవీ అయితే దద్దరిల్లిపోయింది. అండ్ మీకు త్వరలో మంచి అప్డేట్ ఇస్తాను. చాలా పెద్దవాళ్ళ ద్వారా రిలీజ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాను. మంచి థియేటర్స్ అండ్ డేట్ చూసుకొని మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. నాకు మీకు ఆనందం అన్నమాట, చెప్పలేకపోతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. కీప్ సపోర్టింగ్. లవ్ యూ ఆల్. చాలా మంచి సినిమా చేశాం, చాలా బాగుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఏందా చూపుకి అర్థమైంది? నాకు లవర్ లేదు, అందుకు చూస్తున్నా. నేనేం చేయాలి? లవర్ లేకపోతే వెళ్ళి వెతుక్కోపో. కాదు, ఏంది? నీకు ఒక విషయం చెప్పనా? ఏంది? నా బాధ చెప్పు. ఎన్నో ఏళ్ళ బాధ చెప్పు. 3 ఏళ్ల నుంచి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నా. దాని పేరు మౌనిక. ఓకే. అయితే ఏమైందంటే వ్యాలంటైన్స్ డేకి గిఫ్ట్ ఇమ్మన్నది. 3 ఏళ్ల నుంచి లవ్ స్టోరీ. అయితే 2000 ఫోన్పే చేయమన్నది. ఫోన్పే చేశా. ఫోన్పేలో పేరు చరణ్ అని వచ్చింది. ఓకే. అందుకు ఆ రోజు నైట్ ఆడున్నామంటే ఇంట్లోనే ఉన్నాను అన్నది. కట్ చేస్తే ఓయోకపోయింది అమ్మి. ఎన్నికెట్లా తెలుసు ఓయోకి వెళ్ళింది? దాని బాయ్ ఫ్రెండ్ బెస్టీ అనమాట. వాడు బెస్టీ అంట, వాడు చరణ్ అనేవాడు. బాయ్ ఫ్రెండ్ నేను పిచ్చోడిని. అంటే నన్ను పిచ్చోని చేసి ఓయో రూమ్కి వెళ్ళింది. ఇదంతా నాకెందుకు చెప్తున్నావు మరి? అంటే ఈ నడవన అమ్మాయిలకి మనసు లేదు. కొంచెం నీలాంటి అందగత్తెల కన్నా మనసు ఉంటుంది. వ్యాలంటైన్స్ మంత్ కదా, బ్రేకప్ అయింది 3 years నుంచి మౌనికతో. ప్రజెంట్ ఐ లవ్ యూ. 10 రూపాయలు చాక్లెట్ తెచ్చి ఐ లవ్ యూ. ఇదే నా లవ్. అంటే 10 రూపాయలు ఇచ్చి చేద్దామని ఫిక్స్ అయినా. నీ 10 రూపాయలు చేసి చేయడానికి నేను రోడ్ సైడ్ రోమియోని కాదు. ఇదిగో ఇంకోటి 20 రూపాయలా? రోజు ఇస్తా. రోజు ఏం చేసుకోవాలి? రోజు ఇలాంటి చేపిస్తా. ఇంకోటి ఫస్ట్ చేపి దాని తర్వాత పట్టుకో. అట్టే మౌనిక ఎత్తి వెళ్ళిపోయింది చేస్తా అని చెప్పి. అది మౌనిక, ఇది నిషిక. సరేనా? కాక ఇద్దరు ఒకటే. మళ్ళీ నెత్తిన గుడ్డేసింది అనుకో నాకు. అయినా నీ ఇష్టంలే.
ఆయన చాక్లెట్స్ ఇచ్చి పాడే కాలం ఎప్పుడు పోయిందిరా. మరి మౌనిక మోసం చేసిందమ్మా. ఇది ఈ రోజు నేనేం చేయాలి? ఈ రోజు కిస్ డే కదా, అయితే హక్ డే కదా, లెయ్యి ఏదన్నా ఇవ్వు. ఏమి ఇవ్వాలి? హగ్గో కిస్సో అంత ఉండవులే మన దగ్గర. ఈరోజు ఫ్లవర్ డే అనమాట, రోజ్ డే. ఈరోజు రోజ్ డే. ఇది రోజ్. రోజ్ అంటే ఇది రోజ్, అది కూడా ఫ్లవరే కదా న్యాచురల్ గా. ఫ్లేవర్ ఉంటే నెత్తి మీద పెట్టుకుని తిరగాల. పెట్టుకుని దగ్గరే. ప్రేమను అలా పడేయద్దు, మళ్ళీ దొరకదు. నువ్వే పెట్టుకో. చాక్లెట్స్ ఉంచుకో, అవసరం లేదు. మళ్ళీ అందరికి చెప్పగల నిశ్చికకు నేను చాక్లెట్స్ ఇచ్చాను, నిశ్చికకు నేను చాక్లెట్ ఇచ్చిన అని చెప్పి. ఆ పేరు అమ్మాయిల కంటే మనసు లేదు మ్యా. ప్లీజ్ మ్యా, నువ్వన్నా ఉంచుకో మ్యా. నేను ఎందుకు ఉంచుకోవాలి? ప్లీజ్ మా, నేను ఉంచుకోను. బాగా చూసుకుంటానే. నీకన్నా మంచి చూసుకున్నాడు నాకు ఉన్నాడులే. నాలాంటి దొరకడే. మా ఆయన నాకున్నాడే. నాకన్నా బాగుంటాడా? చాలా బాగుంటాడు. నాకన్నా హైట్, చాలా. నాకన్నా పర్సనాలిటీ. నీకన్నా బాగుంటాడు మా ఆయన హైట్. నాలాంటి అందగాడు దొరకలే. ఇష్టం లేనప్పుడు వ్యాలంటైన్స్ మంత్ కదా, నువ్వు వచ్చావు ఇక్కడికి. నేను రాలేదు సరేనా, నేను వచ్చావు. నేను మా లేస్తాను మీదికి లేస్తాను. ఏంది ముద్దు పెట్టాను అనుకో, ఇట్లా కొట్టేస్తా. ఎందుకు ఎక్కడ చూస్తా ఉండేది చూపించడానికే కదా. సరే ఈ ఫ్లవర్ నీకు ఉంచుకో, ప్రేమతో ఇస్తున్నా. చిన్నదే, పేదోన్నే, ప్లీజ్. అండ్ ఈ చాక్లెట్స్ కూడా నీకే, ప్రేమతో ఇచ్చా. సరే ఎందుకు వచ్చావు చెప్పు, నేను మా ఫ్రెండ్ కోసం వచ్చాను, అదే వాళ్ళ ఇల్లు. నేను నీ కోసం వచ్చా. చూసావా, వాడి కోసం నువ్వు వచ్చావు, నేను నీ కోసం వచ్చా. ఎప్పుడైనా అది అదే ఏది, దాని పేరేంది? నీకెందుకు అవన్నీ? షకీలానా? పగులుద్ది. షకీలా లాంటివి మీ గర్ల్ ఫ్రెండ్స్ పేరు ఉంటాయి. నువ్వు చాలా అందంగా ఉన్నావు తెలుసా, నువ్వు చాలా అందంగా ఉన్నావు తెలుసా. కాదు ఇంత అందంగా ఎలా ఎక్కడెక్కడో వెళ్తాను. ఇంత అందంగా అమ్మాయిలు కూడా ఉండరు ఎట్లా? నాకేం తెలుసు, వెళ్ళి వాళ్ళకి అడుగు. వాళ్ళకి అడగాలి, తెలుగు రాదా? నీకు మంచి మాట చెప్పనా, 10,000 అయినా పర్వాలేదు, ఈరోజు నిన్ను అనుభవించాలి. అవునా? చెవిలో పువ్వు పెడతావా? ఆల్రెడీ పెట్టినా నీకు. చెప్తే నిజంగా పడుకునే క్యారెక్టర్ నేను కాదు. నేను పడుకునే రకం క్యారెక్టర్ కాదు, సంసారం చేస్తా. 10,000 ఇచ్చి డబ్బులు ఇచ్చి పడుకుంటా అంటున్నావు ఏంది మరి? అంటే నీకు అట్లా పడుకోవాలంటే చాలా మంది ఉంటారు, వాళ్ళ దగ్గర వెళ్ళి పడుకో. ఫస్ట్ ప్రపోజ్ చేసినా అది వర్కౌట్ అవ్వాలా? నచ్చలేదు. చాక్లెట్ ఇచ్చా, వర్కౌట్ అవ్వాలా? ఏంది 20 రూపాయలు చాక్లెట్సా అంటారా దీనికి? సరే పెద్దది ఇస్తా, ఈసారి నీకు సరిపోయే అమ్మాయిని ఇస్తా. చిన్నది సరిపోలేదు. నువ్వే వెనకాల ఓపెన్ చేసుకొని. కాదు అంత టైట్ గా వేసుకున్నావు, గాలి తోలుతుందా? ఎక్కడ నుండి రావాలి అక్కడ నుండి వస్తుంది. కాదు మరి ఇంత అందంగా ఉంటే ఎట్లా నిషిక? ఇంత అందంగా ఉంటే ఎలా? మాలాంటి అబ్బాయిలు ఏమైపోవాలి? సో పాపి పనికి వచ్చిన. మొన్న డిఎల్ఎఫ్ వెళ్ళా హైదరాబాద్. అక్కడ ఎక్కువ అమ్మాయిలు ఉంటారనమాట, స్నాక్స్ తినడానికి వస్తారు. అక్కడ కూడా ఇంత అందం చూడలే నేను. ఓకే, ఇంత ప్రెటీ ఫేస్, ఇంత అందమైన అమ్మాయి. ఈ పూలు కూడా ముళ్ళు ఉంటాయా? నీలాంటి దాన్ని ఒక్కసారి నేను అనుభవించాలి. ఉపేంద్ర సినిమాలో ఉపేంద్ర అంటాడు చూడు, ఈ రాత్రికి 1,00,000 ఖర్చు అయినా. సారీ, ప్రేమిద్దామని కాదు ప్రేమిద్దామని వచ్చా. అవి పట్టుకో ఒక్క నిమిషం ప్లీజ్. ఐ లైక్ యు. చాలా పెద్ద రోడ్ ఉంది, ఎవరైనా నీకు ఈజీగా పడిపోతారు. నువ్వు పడలేదు ఎందుకంటే వాళ్ళకి నువ్వు ఎవరో తెలియదు కదా. నువ్వు పడలేదు, నాకు తెలుసుగా నువ్వు ఎంత పెద్ద వేస్ట్ కాదు. హలో నిషిక, ప్రేమతో వచ్చా దగ్గరికి. ప్రేమతో వచ్చా ప్రామిస్. సరే గుంజిల్ది మరి. గుంజది ఎన్ని తీయాలి చెప్పు, నేను చెప్తాను ఆగదాకా. 1 2 3 గుంజిల మొత్తం కింద కూర్చోవాలి. నా యాటిట్యూడ్ అంతా తగ్గించి లవ్ ప్రపోజ్ చేస్తుంటే యాక్సెప్ట్ చేయట్లేదు. అమ్మాయిలు కూడా ఇలా చేయరు. అందరూ ఇంతే ఉంటారు సరేనా? ఒకసారి అబ్బాయిలు అందరు ఇంతే ఉంటారు. ఇప్పుడు మేము పడ్డాక దాని తర్వాత మాతో చేపిస్తారు. రోజు చూసి వచ్చాను సర్లే. ఎంతమంది ప్రపోజ్ చేశారు? అవన్నీ నీకెందుకు, నా పర్సనల్స్ అనేటువంటి. హెయిర్ చూడు ఎంత ఉందో. కావాలా? నాకొద్దు. లేదు కావాలంటే నేను అబ్బాయిని కదా. అయ్యో అబ్బాయిలు కూడా పెంచుకుంటారు. బంగారు నువ్వు, నీ కత్త అచ్చం పల్లెటూరి తెలుగు అమ్మాయిలా ఉన్నావు. నీ నడుము నువ్వు బావా
నువ్వు చెప్పు. అవును పుడతారు. కాదు, లెన్సెస్ పెట్టావా కళ్ళల్లో? లేదు, ఒరిజినల్. చాలా బాగున్నాయి కళ్ళు. ఆ రెప్పలేంటి కిట కిట కలాం గారు కళలు కనమన్నారు, కథలు కథలు తెగమన్నారు. అది నాకు తెలుసు, నేను కథలు తెగట్లే. అయితే ఇప్పుడు ఏం చేస్తావు? నాకు నచ్చావు నువ్వు. ఓకే అంటే ఈ జన్మకి ఈ జీవితానికి ఇలా ట్రైల్ వేసుకుంటా. సరే చేట్ల బట్టు. కొంచెమే తేడా, ఎక్కువ లేదు. నేను నాలో ఏసీలో ఉంటే ఈ కలర్ వచ్చేస్తా, నాలో జ్యూసులు తాగి. లేదు అంతే, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఓకే. హైటు వెయిట్ దద్దరిల్లిపోయింది. కాదు శ్రీకాంత్, ఎందుకు కాదు? రిలేషన్ లో ఉన్నా. ఎవరు? ఇదే మాట నీకు ఎవరు? 10 సార్లు అంటున్నా. నా వల్ల కాదు. ఎవరు? నీ వల్ల కాదా? నా వల్ల అవుతుంది. సంపేస్తా. నా వల్ల అవుతుంది. ఏమైంది? అదే అదంటే అదే చీర ఉంది కదా, చీర ఉంటదిలే, దీంతో మెడ పిసికేస్తా. పిసికేసినా పర్వాలేదు. చాలా బాగున్నావే, ప్లీజే. ఇప్పుడు నేను లొల్లేంది శ్రీకాంత్, లొల్లి కాదు. ఫ్రెండ్ కోసం వస్తే నువ్వేంది ఇప్పుడు ఇవన్నీ? అందంగా ఉన్నావు, నాకు నచ్చావు, నాకు నచ్చావు.